జగన్ పట్ల బీజేపీ పెద్దలు సానుకూలంగా ఉన్నారా? 2014 నుంచి ఎందుకు జగన్ కేసుల్లో పురోగతి కనిపించడం లేదు? లిక్కర్ కేసులో ఎందుకు ఈడీ ఎంటర్ అవడం లేదు? ఏపీలో బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ వైసీపీతో ఉన్న పాత అనుబంధాన్ని అలాగే తెరచాటున కంటిన్యూ చేస్తోందా? ఇప్పుడు టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోన్న అనుమానాలు ఇవే. అసలు ఎందుకు జగన్ మీద బీజేపీ నేతలు విమర్శలు చేయడం లేదు? అటు కేంద్ర బీజేపీ నేతలు కానీ ఇటు ఏపీ బీజేపీ నేతలు కానీ జగన్ను ప్రత్యర్థిగా చూడటం లేదని టీడీపీ జనసేన భావిస్తున్నాయా? వైసీపీ అధినేత జగన్ విషయంలో కేంద్రంలోని బీజేపీ పార్టీ సాఫ్ట్గా వ్యవహరిస్తుందన్న అనుమానం తెలుగుదేశం నేతల్లో బలంగా ఏర్పడుతోంది. జగన్ ఢిల్లీకి వెళ్లకపోయినా అక్కడ బీజేపీ పెద్దలతో ఆయనతో టచ్లో ఉన్నారన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా జగన్ పట్ల కొంత సానుభూతి చూపిస్తున్నట్టు కనిపిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో జగన్ పార్టీ మాత్రం బీజేపీపై పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వచ్చిన ప్రతిసారీ టీడీపీపై చంద్రబాబుపై విమర్శలు చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. కానీ ఈసారి ఆయన జగన్ పేరు కూడా ప్రస్తావించకపోవడాన్ని గమనించవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తమ పార్టీతో కంటే జగన్ పార్టీతోనే బీజేపీ సాన్నిహిత్యంగా వ్యవహరిస్తుందన్న అనుమానం టీడీపీ నేతల్లో పెరుగుతుంది. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న తమను పక్కనపెట్టి జగన్తో మైత్రి పెంచే ప్రయత్నం జరుగుతుందన్న భావన వారిలో బలంగా ఉంది. ఇటీవల 2 సార్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో జగన్ పేరు ప్రస్తావించకపోవడంపై తెలుగుదేశం నేతల్లో అనేక అనుమానాలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అమరావతి రాజధాని పనుల ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు కూడా మోదీ తన ప్రసంగంలో జగన్ను ప్రస్తావించకుండా జాగ్రత్తగా మాట్లాడినట్టు టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబును పొగడడం, పవన్ కళ్యాణ్, లోకేష్లను మెచ్చుకోవడం జరిగినప్పటికీ జగన్పై ఒక్క విమర్శ కూడా లేకపోవడాన్ని వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతేకాకుండా విశాఖపట్నానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ 2 సార్లు వచ్చినప్పటికీ బహిరంగ సభల్లో జగన్ గురించి ఏమీ మాట్లాడకపోవడం, గత ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే సాధారణంగా ప్రస్తావించడం కూడా తెలుగుదేశం శ్రేణుల్లో అసంతృప్తిని కలిగించింది. జగన్ అవినీతిపై మోదీ ఏమీ చెప్పకపోవడం ద్వారా బీజేపీ జగన్ పట్ల సాఫ్ట్గా వ్యవహరిస్తుందన్న భావన టీడీపీ నేతల్లో బలపడుతోంది. ఈ కారణంగా కేంద్రంలో ఉన్న మిత్రపక్షంగా ఉన్న తమ పార్టీకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి జగన్తో సాన్నిహిత్యం పెంచాలన్న ప్రయత్నమే జరుగుతోందన్న అనుమానాలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జగన్ కేసుల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై తెలుగుదేశం నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జగన్పై నమోదైన అనేక కేసులు ఇంకా న్యాయస్థానాల్లో పెండింగ్లోనే ఉన్నాయి. అంతేకాదు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఈ హత్యకు దాదాపు 6 సంవత్సరాలైనా హంతకులను పట్టుకోలేకపోయారు. కేంద్రం పట్టించుకోవడం లేదని, అనుమానితులు బెయిల్పై బయట తిరుగుతున్నారన్న విషయంలో కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఈ కీలక కేసులపై స్పందన లేకపోవడం వల్ల వైసీపీపై బీజేపీ సానుకూలంగా ఉందన్న అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో బలపడుతున్నాయి. చిన్న విషయానికే ఎప్పటికప్పుడు స్పందించే ఈడీ అధికారులు మద్యం కుంభకోణం కేసులో మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోవడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇటీవలి రోజుల్లో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చిన్నాచితకా కేసులో హడావుడి చేసే ఈడీ అధికారులు 3,200 కోట్ల మద్యం కుంభకోణంపై మాత్రం స్పందించకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్థాయి బీజేపీ నేతల వైఖరిపై టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు మొదలయ్యాయి. బీజేపీ, వైసీపీ మధ్య ఏమైనా లోపాయికారి ఒప్పందం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు పెరిగి సంబంధాలు చెడిపోకముందే బీజేపీ స్పష్టమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.
దేశంలో ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కుంభకోణాలపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా విచారణ జరుపుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంపై మాత్రం ఈ సంస్థలు అస్సలు జోక్యం చేసుకోలేదు. దీనిపైనే టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ లిక్కర్ కుంభకోణం విలువ 3,200 కోట్లపైనే ఉంటుందని సమాచారం. మిగిలిన రాష్ట్రాల కుంభకోణాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. అయినా కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవట్లేదంటే వైసీపీతో బీజేపీ దోస్తీయే కారణమనే అనుమానాలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్గఢ్లో 2,161 కోట్ల మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ను ఈడీ అరెస్టు చేసింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. ఏపీలో వేల కోట్ల కుంభకోణం జరిగినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అవ్వడం లేదు. ఈ కేసుపై ఈడీ, సీబీఐ స్పందించకపోవడం, విదేశీ సంస్థలతో లావాదేవీలు ఉన్నా జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇదే అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేవనెత్తారు. దేశంలో ఎక్కడా లేని రాజకీయం ఏపీలో ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా భావించడం లేదు. శత్రువులుగా ఒకరినొకరు చూసుకుంటున్నాయి. దాంతో అవతల పక్షాన్ని అణచాలని ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇది కాస్త కేంద్రంలోని బీజేపీకి బాగా ఉపయోగపడుతుంది. కేంద్ర సాయంతో ఏపీలో ప్రత్యర్థిని పూర్తిగా దెబ్బతీయాలని అధికారంలో ఉన్న పార్టీ భావిస్తే ఆ పరిస్థితి లేకుండా చేసుకోవడానికి ప్రత్యర్థి పక్షం కూడా కేంద్రంలో బీజేపీకి జై కొడుతోంది. 2014 నుంచి ఇదే కథ సాగుతుంది. వైసీపీ ఎన్డీఏలో లేకపోయినా పార్లమెంటులో ఎన్డీఏ సర్కార్ పెట్టే ప్రతి బిల్లుకు సపోర్టు చేస్తుంది. మిత్రపక్షాల కంటే ముందే రియాక్ట్ అవుతోంది. వాస్తవానికి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్పై బయటకొచ్చి 10 ఏళ్ల పైన అయ్యింది. దీంతో అరెస్టు కత్తి ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త మొదలుకుని అధినేత వరకు టీడీపీని జగన్ ఎలా ఇబ్బందులు పెట్టారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఖరికి చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు పెట్టిన పరిస్థితి. ఇక ఇప్పుడు జగన్ చిట్టాలు తీయడం మొదలుపెట్టిన కూటమి సర్కార్ ఆయన్ను ఏదో ఒక కేసులు ఇరికించి అరెస్టు చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇక ఎలాగూ అక్రమాస్తుల కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అండ కోసం జగన్ పరితపించిపోతున్నారని అంటున్నారు. అటు బీజేపీ కూడా రాజ్యసభలో బలం లేకపోవడంతో వైసీపీ మద్దతు అవసరం. దీంతో తెర వెనుక వైసీపీ బీజేపీ బంధం కొనసాగుతుందని టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాల కోసం దేనికైనా ఎందాకైనా పాకులాడతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు వైసీపీ బీజేపీల మధ్య జరుగుతున్నది కూడా అదే అన్నది టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. మరి ఈ బంధంపై బీజేపీ మిత్రపక్షాలైన జనసేన, టీడీపీల రియాక్షన్ ఎలా ఉండనుంది? భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తీసుకోనుంది అన్న విషయాలను కాలమే తేల్చాలి.